ఇక నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక మారుతున్న కాలానికి అనుగుణంగా కల్తీ ఏ విధంగా జరుగుతుంది, కల్తీతో పాటు కూడా ఒకే వస్తువుని మనం మళ్ళీ రీఫైల్ చేసుకొని దాన్ని మళ్ళీ వాడడం ద్వారా ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్నది కూడా మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ ప్రధానంగా ఏం కనపడుతుందంటే కాగిన నూనెతో క్యాన్సర్ ముప్పు అంటూ ఇక్కడ ఒక వార్త అయితే మనకు కనపడుతుంది. ఆ వార్త గురించి కూడా మనం పూర్తిగా విశ్లేషణ చేసే దిశగా చూద్దాం. ఒకసారి ఏం జరుగుతుంది, ఎట్లా ఏందంటే కాగిన నూనెతో క్యాన్సర్ ముప్పు 180 డిగ్రీలు దాటితే విషంగా మారుతున్న ఆయిల్, మళ్ళీ మరిగించిన నూనెలో పాలీసైక్లిక్ కెమికల్స్, పెద్ద పేగు క్యాన్సర్, గుండె జబ్బులు, బీపీలకు కారణం ఇదే. హైదరాబాద్ సిఎస్ఐఆర్, ఐఐసిటి, విజయవాడ మారిస్ స్టెల్లా కాలేజ్ రీసెర్చ్ రిపోర్ట్లో వెల్లడేయటం. విజయవాడ మారిస్ స్టెల్లా కాలేజ్ రీసెర్చ్ రిపోర్ట్లో ఏం విడుదలైందంటే కాగిన నూనెతో క్యాన్సర్ ముప్పు అంటే ఇక మారుతున్న కాలంగా సగటు మనిషి జీవన ప్రమాణం తగ్గిపోతుంది. జీవన ప్రమాణం మనిషిది ఇప్పటికి దాదాపు 60 ఏళ్ళకి వచ్చింది. ఒకప్పుడు 100 ఇయర్స్ మినిమం ఉండేది. తర్వాత 70, 80 వచ్చేసి ఇప్పుడు 60 ఇయర్స్కి వచ్చింది. జీవన ప్రయాణం అనేది మానవుడిది 60 ఇయర్స్కి వచ్చింది. ఈ 60 సంవత్సరాలు కూడా ఇప్పుడు సగటు మనిషి బతకడా అన్నది గ్యారంటీ లేదు. ఎందుకంటే 1,00,000 రోగాలు, 1,00,000 ఆరోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బంది పడుతుండు. మానవ మనుగుడికే పెను ప్రమాదంగా ఫుడ్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే దేనివల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందంటే ఈ ఆరోగ్య సమస్యలు మొత్తం మానవుడు అవలంబిస్తున్న దినచర్య, అతను రోజు తీసుకునే దినచర్యలో భాగంగా అతను అవలంబించే ప్రక్రియలే ప్రమాదానికి కారణం అంటున్నాయంట. ఎందుకంటే ఇప్పుడు సగటు మానవుడు మనిషి ఏం చేస్తుండంటే రోడ్డు మీదకి అంటే ఇంటి నుంచి బయటికి వెళితే ఫుడ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుండు. బయట చిరుతిండులకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుండు. కనపడితే రోడ్డు మీద కనపడిన మొత్తం ఫుడ్ని ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడుతుండు. ఎందుకంటే పెప్పిగా తనకి మసాలాతో కూడిన ఫుడ్ కావాలని మానవుడు ఆలోచిస్తుండు. అందుకే బయట ఎక్కువ ఫుడ్ తీసుకుంటుండు. ఇంటిని ఏదంటే బిజీ యొక్క లైఫ్లో తన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవటానికి ఇప్పుడు భార్యాభర్తలైనా కానీ ఇద్దరు సమానంగా ఉద్యోగాలు చేసుకుంటూ సమానంగా బయటికి సంపాదన మీద దృష్టి పెట్టి ఫుడ్ మీద కేర్ చేయడం వల్ల ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి. అంటే దాంట్లోనే భాగంగానే ఇప్పుడు మనం ప్రధానంగా చూడొచ్చు కాగిన నూనెతో. అంటే మనం బయటలో సాధారణంగా ఒక హోటల్లోకి కానీ లేకపోతే ఎక్కడైనా పోతే, పేర్లు ఎవరికి మనిషిని చెప్పకుండా చెప్తున్నాం, మనం ఎక్కడికైనా పోతే ఏం జరుగుతుందంటే వాళ్ళు కాగిన నూనె ఇప్పుడు సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బజ్జీ తిన్నామో లేకపోతే ఒక మసాలాకు సంబంధించిన ఐటమ్ ఏం తిన్నామనుకో, ఒక చికెన్ పకోడీ తిన్నామో ఇంకా తిన్నామనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే కాగిన నూనె మళ్ళీ కాగిస్తారు. అలాగ కాగించడం వల్ల ఒక నూనెని 180 డిగ్రీలో దాటితే విషంగా మారుతుందంట ఆయిల్. కాగిన నూనెను మళ్ళీ కాల్చితే 180 డిగ్రీలు దాటితే అది విషంగా మారుతుంది. మళ్ళీ మరిచిన నూనెలో పాలిసైక్లిక్ కెమికల్స్ ఎక్కువ వస్తున్నాయంట. దానివల్ల పెద్ద పే క్యాన్సర్, గుండె జబ్బులతో పాటు బీపీలకు కారణం. ఇప్పుడు బీపీ షుగర్ అనేది కామన్ అయిపోయింది. బీపీ అండ్ షుగర్ అనేది కామన్ అయిపోయిన ఈ యొక్క రోగాలు ఇప్పుడు కామన్గా ఉంటుంది. 20 ఇయర్స్ 20 ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా బీపీలు, షుగర్లు వస్తున్నాయి. మనం చూస్తున్న ఈ మధ్య గుండె జబ్బులు ఇక చిన్న పిల్లలకు కూడా, ఒకప్పుడు పెద్దవారికి ఒక వయసు వచ్చిన వారికి మాత్రం వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు, ఆడుకునే పిల్లలకి ఆటలు ఆడుకుంటూ కూడా గుండె జబ్బులకు గురవుతున్నారు. వీటన్నిటికి కారణం ఏంటంటే వన్ ఆఫ్ ద రీజన్, అంటే ఇదే రీజన్ అని కాదు, ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. కాగిన నూనెతో క్యాన్సర్ ముప్పు అంటూ కూడా వార్తలు పడుతుంది. మన ఇష్టంగా తినే వేపుళ్ళు, బజ్జీలు లాంటివి, నేను చెప్పిన ముందే మనం మాట్లాడుకున్నాం, బజ్జీలు లాంటి, చికెన్ పకోడీ లాంటి, అదే మనం ఇష్టంగా తినే వేపుళ్ళు, బజ్జీలు లాంటి డీప్ ఫ్రైడ్ ఆహారం వెనుక ప్రాణాంతకరమైన స్లో పాయిజన్ దాగి ఉందని మీకు తెలుసా? శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అదే పదే మరిగించిన నూనెతో చేసిన వంటకాలతో ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఒకసారి మరిగించిన నూనె పదే వేడి చేయడం వల్ల అది 180 డిగ్రీల సెల్సియస్ దాటాక విషతుల్యంగా మారుతుందని, దీనివల్ల పెద్ద పేగు క్యాన్సరు, గుండె జబ్బులు, బీపీ లాంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తేల్చారు. ఇక హైదరాబాద్లోనే సిఎస్ఐఆర్, ఐఐసిటి, విజయవాడ మారిస్ స్టెల్లా కాలేజ్ పరిశోధనకు సంయుక్తంగా నిర్వహించిన తాజాగా జరిపిన అధ్యయనంలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయట. ఇక నూనెను 180 డిగ్రీల కంటే ఎక్కువ వేడి చేసినప్పుడు అందులో జరిగే రసాయనిక మార్పుల వల్ల డిఎన్ఏ మీద దాడి చేస్తాయని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఇప్పటికే మళ్ళీ వేడి చేసిన నూనె వాడడం ద్వారా వచ్చే సమస్యలు ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్ చేసిన సైంటిస్టులు రివ్యూ చేసి వాటిని మన దేశ పరిస్థితుల్లో అన్వయించి ఒక రిపోర్టును తయారు చేస్తారు. ఈ రిపోర్ట్ వల్ల ఇటీవల ఇంటర్నేషనల్ క్లినిక్ అండ్ మెడికల్ క్లేస్ రిపోర్ట్ జర్నల్లో పబ్లిష్ అయిందంట. ఇక మనం చూస్తున్న ప్రధానంగా ఏం చెప్తుందంటే మానవుడు ఇప్పుడు మనిషి అనేవాడు బయటికి వెళితే చిరుతిండి మీద ఫోకస్ చేస్తుండు, బాగా మసాలా మీద లేకపోతే వేపుళ్ళు, బజ్జీలు లాంటి ఐటమ్స్ మీద ఎక్కువ చేస్తుండు. ఇవి ఏం చేస్తారంటే షాపులలో సర్వసాధారణ ఎవరు ఏ షాపు వాడైనా ఏ షాప్ అతనైనా కాగిన నూనెని ప్రతిసారి వాయువాయికి బజ్జీలకు కానీ వీళ్ళతో చికెన్ పకోడీ లాంటి వేపులకి వాయువాయికి వేయడు.
ఒక నూనెనే మళ్ళీ కాగుస్తాడు, మళ్ళీ అందులోనే వాయువులు మార్చుకుంటూ పోతుంటాడు. ఎందుకంటే అది హోమ్ మేడ్ కాదు, అతను వ్యాపారం. ఒకసారి ప్రతిసారి మారిస్తే తనకి లాభాలు గిట్టుబాటు కాబట్టి ఆయన సాధారణంగా వ్యాపారి ఏం చేస్తాడంటే ఒకదాన్ని మళ్ళీ మళ్ళీ కాల్చుతుంటాడు. అదే నూనె ఇప్పుడు ఎక్కడ వచ్చిన సమస్య ఏంటంటే అక్కడే పదే పదే ఆ నూనెను మరిగించితే 180 డిగ్రీస్ దాటినట్లయితే ఆ నూనె కాగినట్లయితే అది క్యాన్సర్కు దారితీస్తుందంట. ఒక క్యాన్సర్తో పాటు కాదు, అటు పెద్ద పేగు క్యాన్సర్తో పాటు ఇటు గుండె జబ్బులు, బీపీ, షుగర్లు పెంచుకుంటూ పోతుందంట. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇటు హైదరాబాద్ హెచ్‌వైడీలోని, విజయవాడలోని వాళ్ళు చేసిన ఒక రీసెర్చ్‌లో, సైంటిస్టులు చేసిన రీసెర్చ్‌లో ఇవి కీలకంగా తెలియాయి. మరి ఒకసారి గమనించాలి. ఇప్పటికైనా ఇలాంటి వార్తలు విన్నప్పుడైనా మనం చిరుతిండుల మీద, బయట వేపుళ్ళ మీద కొద్దిగా ఫోకస్ తగ్గించి స్వతహాగా ప్రిపేర్ చేసుకుంటూ మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి కూడా మారితే ఇలాంటి జబ్బుల నుంచి బయటపడొచ్చని మనకు తెలుస్తుంది.